మనం చూసుకుంటే సౌత్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. కానీ పెద్ద రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు అనేది అత్యంత కీలకమైంది. అటు మనం చూసుకుంటే అటు స్టాలిన్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారా, అన్నా డిఎంకే, అలాగే సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ ఇంపాక్ట్ ఎంత, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి మనం చూద్దాం. టెంటివ్ స్క్రీన్ పైన మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఆత్మసాక్షి సంస్థ డిఎంకేకి 134 నుంచి 141 స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నాయని అంచనా వేస్తోంది. అలాగే పీపుల్స్ పల్స్ కూడా డిఎంకేకే పట్టం కడుతోంది ఎగ్జిట్ పోల్స్లో. ఆపరేషన్ చాణక్య కూడా డిఎంకేకే ఇక్కడ పట్టం కడుతోంది. క్లియర్ కట్గా మనం ఇక్కడ చూస్తే డిఎంకే స్టాలిన్ తిరిగి తమిళనాడులో అధికారంలోకి రాబోతున్నారని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అన్నా డిఎంకేకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు జరిగినా అధికారంలోకి వచ్చేంత ఛాన్స్ దక్కించుకోలేకపోయింది, తమిళనాడు ప్రజల మనసులని పూర్తి స్థాయిలో గెలుచుకోలేకపోయిందన్న అంచనా ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అన్నా డిఎంకేకి సంబంధించి ఆత్మసాక్షి 84 నుంచి 90 సీట్లు రావచ్చని అంచనా వేస్తోంది. పీపుల్స్ పల్స్ 65 నుంచి 80 సీట్లు రావచ్చని అంచనా వేస్తోంది. ఆపరేషన్ చాణక్య 80 నుంచి 85 స్థానాలు రావచ్చని అంచనా వేస్తోంది. ఇక్కడ అత్యంత కీలకమైన ఫ్యాక్టర్ నేను ముందు నుంచి చెప్తున్నాను, విజయ్ పార్టీ టీవీకే, సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ ఇంపాక్ట్ ఎంత అన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏం అంచనా వేసాయి అనేది మనం క్లియర్ కట్గా ఒకసారి నెంబర్స్ చూస్తే ఆత్మసాక్షి కేవలం టీవీకే పార్టీ 4 నుంచి 6 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేస్తుంది. అంటే ఇంపాక్ట్ అంతగా లేదు అని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది విజయ్ పార్టీకి సంబంధించి. బట్ పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే 18 నుంచి 24 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. ఆపరేషన్ చాణక్య మాత్రం 15 నుంచి 18 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. అంటే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాల ప్రకారం విజయ్ పార్టీకి యావరేజ్గా మనం చూసుకుంటే 20 నుంచి 22 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేస్తుంది. మరి అదే నిజం కాబోతుందా? ఎందుకంటే విజయ్ అనే వ్యక్తికి సీట్లు రావడం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, నిజంగా తమిళనాడులో ఒక కీ ఫ్యాక్టర్ ఏమైనా అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అంటే ఆ వాతావరణం కనిపించడం లేదు, ముందు నుంచి అంతగా లేదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు అవే అంచనా వేస్తున్న పరిస్థితుల్లో డిఎంకే స్ట్రైట్గా ఎవరి అవసరం లేకుండా స్ట్రైట్గా అధికారంలోకి రాబోతుంది అన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు అక్కడ అంచనా వేస్తున్నాయి. మరి అదే నిజం కాబోతుందా లేదన్నది మనం వేచి చూడాలి. డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ అక్కడ ఒక అలయన్స్గా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా అదే అలయన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో కూడా బెస్ట్ రిజల్ట్సే చూపించాయి. మళ్ళీ తిరిగి అదే మ్యాజిక్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అయిందన్నది ఎగ్జిట్ పోల్ సంస్థలు తమిళనాడు విషయంలో అంచనా వేస్తున్నాయి. మరి ఇదే నిజం కాబోతుందా లేదన్నది మనం మే 4 వరకు వెయిట్ చేయాలి.